దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు ఈ నెల 31వ తారీఖు కల్లా కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయని చెప్పింది. ఈ నెల 24 కల్లా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు ప్రకటించింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. నూట 50 ఏళ్ల తర్వాత రుతుపవనాలు దేశంలోకి ముందుగా ప్రవేశించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 1918లో రుతుపవనాలు మొదటిగా మే 11వ తేదీన వచ్చాయని, 1972లో జూన్ 18న కేరళకు వచ్చాయన్నారు. గతేడాది జూన్ 8న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళను తాకాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. మే 24 నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని అధికారులు తెలిపారు. లానినో కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. రుతుపవనాలు ముందుగానే వస్తుండటంతో ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇవాళ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. కల్లాలో ధాన్యం తడిసిపోయింది. ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఇక వికారాబాద్లో పిడుగుపడి 3 చనిపోయారు. వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. భద్రాద్రి, భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, యాదాద్రి, మహబూబాబాద్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని చెప్పారు. హనుమకొండ, వరంగల్, వనపర్తి, నారాయణపేట, జనగామ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, పేట్ బషీర్బాగ్, బహదూర్పల్లిలో వర్షం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కూకట్పల్లిలో పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లాలో పిడుగుపడి 3 వ్యక్తులు చనిపోయారు. యాలాల మండలం జుంటుపల్లిలో 2, బెన్నూరు గ్రామంలో మరొకరు పిడుగుపాటుతో చనిపోయారు. మృతులు మంగళి శ్రీనివాస్, లక్ష్మప్పగా గుర్తించారు అధికారులు. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లే మిగిల్చుతున్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. శివంపేట మండలం చిన్నగొట్టిముక్కలలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షంలోనే తడుస్తూ వరి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు రైతులు. వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. నర్సంపేటలో దాదాపు గంటసేపు వర్షం కురిసింది. ములుగు జిల్లా మల్లంపల్లిలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌత్ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.